ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇట్స్ ఫైనల్. ఓకే. ఎస్ఐ గారు చెప్పండి ఆర్యవర్ధన్ గారు. మీరా కేసు విత్డ్రా చేసుకుంటుంది. మీరా ఫార్మాలిటీస్ ఏవో ఫినిష్ చేస్తే నేను నా వైఫ్ని తీసుకెళ్తాను. ఏంటి మీరా, నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటున్నావా? అవును. అవునా? ఏమైంది మీరా నీకు? అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ డిస్కషన్స్ ఉంటే తర్వాత పెట్టుకోండి. ముందు ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తే నా వైఫ్ని తీసుకెళ్ళాలి. మేడం, ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. అమ్మో, సైన్ కూడా చేసేస్తుంది. మీరా ఇంకొకసారి ఆలోచించు. సార్, మీరు మేడంని తీసుకెళ్ళొచ్చు సార్. థ్యాంక్ యూ మీరా. ఇలా వచ్చాడు, ఏదో మాట్లాడాడు, అలా తీసుకెళ్ళిపోయాడు. కొంపతీసి మీరా హిప్నటైజ్ ఏమన్నా చేశాడా? మీరా మీరా ఆర్య, అసలు మీరాతో ఏం మాట్లాడావు? అంత ఈజీగా ఎలా ఒప్పుకుంది? ఎవరికి ఏ పద్ధతిలో చెప్పాలో ఆ పద్ధతిలో చెప్తే ఎవరైనా వింటారు జండే. అదే సార్, ఏం చెప్పారు? తనలా తీక్షణంగా భయంగా చూస్తూ ఉండిపోయింది. చెప్పాల్సింది చెప్పాను. అది కాదు ఆర్య. జండే, ఇప్పుడు అవన్నీ కాదు, ముందు ఇంటికి వెళ్దాం. పదండి, పదను. అలా రాజు కావలసిన శ్రీరాముడు దశరథుడు కైకేయి కోరిన వరాల వల్ల అడవులకు వెళతాడన్నమాట. పాపం కదా నాన్నమ్మ, నేను వెళ్ళనని చెప్పొచ్చు కదా. చెప్పడు. ఎందుకంటే శ్రీరాముడు అమ్మా నాన్న చెప్పిన మాట దాటడు, కాదు అనడు. ఒకరికి మంచి జరగడం కోసం, ముఖ్యంగా ధర్మం కోసం ఎంత కష్టమైనా భరిస్తాడు. నాన్నలా అన్నమాట. సరిగ్గా చెప్పావు. నానమ్మ, కైకేయి శ్రీరాముణ్ణి చాలా బాగా చూసుకుంటుంది కదా, ఎందుకు మరి సడన్ గా ఫారెస్ట్ కి పంపించింది? పరిస్థితులు మనిషిని మనసుని మార్చేస్తాయి. మందర అనే ఆవిడ చెప్పుడు మాటలు విని కైకేయి మారిపోయింది. నానమ్మ, నీకు కూడా నాన్నంటే చాలా ఇష్టం కదా? ఆర్య అంటే నాకు ప్రాణం.
మరి బాబాయ్ నాన్నని ఇంట్లో నుంచి పంపిస్తుంటే నువ్వెందుకు బాబాయ్ని ఏమనలేదు? నీకు నాన్నంటే ఇష్టమైతే నువ్వు నాన్న దగ్గరే ఉండాలి కదా. బాబాయ్ దగ్గర ఎందుకున్నావు నానమ్మా? పిల్లల మామిన్లని కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. భగవంతుడా, నేను చెప్పిన కథని నాకే ముడివేశారా? ఇప్పుడు ఈ పిల్లలకి ఏమని సమాధానం చెప్పను? చెప్పు నానమ్మా. అక్కి, నాన్నమ్మకి మనం అందరం అంటే చాలా ఇష్టం. ఇంకెప్పుడు అలా అడక్కు, సరేనా? నాన్న అమ్మని తీసుకుని వచ్చారు. అమ్మా, అఖి, అభయ్, నువ్వు చెప్పినట్టే అమ్మని తీసుకొచ్చావు. చాలా థ్యాంక్స్ నాన్న. ఇప్పుడు హ్యాపీ కదా? ఆర్య, లోపలికి పదండి. ఒక్క నిమిషం అను. మాన్సి, ఎర్రనీళ్లు తీసుకురా. అలాగే మామిన్లా. నీ మీద పడ్డ చెడు దృష్టి అంతా పోవాలి. ఏ చెడు మీ దరి చేరకూడదు. మాన్సి, దీన్ని బయట పారబోయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.